హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి అల్లం పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా 100 గ్రాములు అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్లో తొక్క తీసి ఇలా స్లైసుల్లా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 స్పూన్లు ధనియాలు, ఒక 5 స్పూన్లు తొక్క మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక వెల్లుల్లిపాయ, ఒక 100 గ్రాములు బెల్లం, ఒక 10-12 ఎండుమిర్చి, అలాగే పోపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 స్పూన్లు, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 100 గ్రాములు చింతపండు కడిగి శుభ్రంగా నానబెట్టాలి వాటర్లో, సన్ఫ్లవర్ ఆయిల్, మిక్సీ జార్ ఒకటి, అలాగే తగినంత ఉప్పు, ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా మినపప్పుని వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చడికి తొక్క మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మినపప్పు వేసిన తర్వాత ధనియాలు, ఎండుమిర్చి కూడా వేయాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, గరిటతో కలుపుతూ చక్కగా. మనకి చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వేయించుకోవాలి. ఇలా అల్లం ముక్కలు కూడా వేసిన తర్వాత చక్కగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా అల్లం కొంచెం వేగింది కదా మనకి. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన ఉంచాలండి. అల్లం మనకి ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అల్లాన్ని కూడా పక్కన పెట్టిన తర్వాత
ఈ అల్లం పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఒక 100 గ్రాములు వేశాను. ఇలా మనకి ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన ఉంచాం కదా, అల్లం, ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పును వేసుకోవాలి. ఇలా ఇందులోనే వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే ఉప్పు కూడా వేయాలి. నేనైతే ఒక 50 గ్రాములు ఉప్పు వేసానండి. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. యాభై గ్రాములు ఉప్పు అయితే కరెక్ట్గా ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత మెత్తగా. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల బెల్లం చితగ్గొట్టి ఇలా వేసుకోవాలి. ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇందులో వేయాలండి. అలాగే నానబెట్టి ఉంచాం కదా చింతపండు, అది కూడా ఇలా కాళ్ళు తీసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నీట్గా ఒకసారి అని కొంచెం వాటర్ వేసి వాటర్ చూసుకొని వేసుకోవాలండి, లేదంటే పలచగా అయిపోతుంది. ఇలా మనకి మెత్తగా వాటర్ వేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా కాకుండా మరీ గరుకుగా కాకుండా ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 75 గ్రాములు. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపింది ఒక 2 స్పూన్లు ఇందులో వేసుకోవాలి పోపు కోసం. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. శుభ్రంగా కడిగి కరివేపాకుని వాటర్ లేకుండా ఉంచాలండి. దాన్ని ఇలా వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలండి.
ఇప్పుడు మనకి పోపు వేగిపోయింది కదా, ఇలా వేగిపోయిన పోపుని స్టవ్ ఆఫ్ చేసి అల్లం పచ్చడిలో వేసుకోవాలి. ఇంతేనండి, మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ అల్లం పచ్చడి మనకి ఇడ్లీ కానీ దోశ కానీ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అల్లం పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఓకే, బాయ్.